మన ఈశ్వర్ ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకుని ఈ సినిమా అంటే మేమే ప్రొడ్యూసర్గా చేసుకుని నేనే డైరెక్షన్ చేస్తున్నా. అది ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో ఫిల్మ్, ఇప్పుడు ఇంకా డిజిటల్ అండి, వేస్ట్ చేసేసి వన్ మోర్ తీసుకోవచ్చు, వన్ మోర్ చేయడానికి లేదు. ముందే ఆయన ఒక 5-6 రిహార్సల్ చేయించి దగ్గరుండి సీన్కి ప్రొడ్యూసర్ దగ్గర ఉండాలి, చూసుకోవాలన్నీ A to Z. అలానే ఎక్కడ తగ్గదు సినిమాలో, ఎవరికి ఏ పేమెంట్ బాకీ లేదు. అంటే నాకు సినిమా అయిపోయాక పిలిచి ఒక 60,000 తీసుకెళ్ళాను, నా అమౌంట్ నాకు ఇచ్చేసారు, నా యాక్ట్ చేసావు కదా, దాన్ని ఎవరు తీసుకుంటాడు? అంత పర్ఫెక్ట్ ప్రొడ్యూసర్లు. అలా అని వేస్ట్ చేయరు. ఎక్స్ట్రా అంటే ఇంక వీళ్ళ దగ్గర ఎన్నో నేర్చుకోవాలి. ఇంకా ఈ సినిమా నా అనుభవం గురుగారి దగ్గర నుంచి నేర్చుకున్నది. నాకు అంటే అశోక్ గారు అంటే నాకు ఒక దేవులాగా. ఇంకా అంతకంటే నేను ఈ సినిమా గురించి మాట్లాడాలి. ఈశ్వర్ గురించి ఇంకా ప్రొడ్యూసర్ గారు మాటలు చెప్తారు, తర్వాత సావిత్రి గురించి మాట్లాడదాం. సార్ అశోక్ గారు మీరు కొంచెం చెప్పండి సార్ మన సినిమా గురించి. అంటే నేను సావిత్రి గురించి చెప్తాను. ఈశ్వర్ అయిపోయింది అంటే బేసిక్గా అప్పుడు యాక్చువల్గా సినిమా ఒక హీరోతో చేద్దాం అనుకొని ఆ హీరో ఓకే అని చెప్పి ఒక పెద్ద సక్సెస్ అయ్యాడు, చాలా బిజీ అయిపోయాడు. సో జయంత్ గారు నేను ఇద్దరం అనుకున్నప్పుడు యాక్చువల్ డేట్స్ అని అనుకున్నాం, టక్కర్ దొంగ తర్వాత చెయ్యాలి. తర్వాత పెద్ద హీరో రావటం, టక్కర్ దొంగ కూడా బాగా ఆడింది, కానీ ఆయన బాగా ఖర్చు పెట్టి చాలా బాగా తీశారు. బట్ ఎక్స్ట్రాడినరీగా అప్పుడు అనిపిలా. బట్ సాంగ్స్ అన్నీ చాలా పిక్చర్ ఎలా చేయాలో తీశారు జయంత్ గారు. సో తర్వాత వాళ్ళకి ఏంటంటే అంత ఇది లేదు, చేద్దాం చూద్దామని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ హీరో ఎవరైనా నేను చెప్పను, తప్పేం లేదు, ఎవరైనా పైకి రావాలి, ఎవరైనా ఇది అవ్వాలి. అలాంటప్పుడు చాలామంది ఎవరంటే మా బాబుని పెట్టిస్తా అంటే వద్దు, నేను మా అబ్బాయిని నేను ఎప్పుడు ఇంట్రడక్షన్ చేయను అని చెప్పి మళ్ళీ ఓపెన్గా చెప్పేవాడికి, ఒరే బాబు నీకు ఇలా అడిగారు, నీకు చెప్తున్నాను, ఇంజనీరింగ్ అప్పుడే వెళ్ళాడు. అంటే హాలిడేస్లో వచ్చేస్తా, హాలిడేస్ కాదన్న, సినిమా అంటే పర్ఫెక్షన్ ఉంటేనే వస్తుంది, లేకపోతే రాదు. నీకు చెప్పాలి కాబట్టి చెబుతున్నా, ఒకవేళ నీకు కావాలంటే ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకో, తర్వాత ఒక 2 years గ్యాప్ తీసుకొని నువ్వు వద్దాం అనుకుంటే రా, నీకు ఏది ఇష్టం అయితే రా, ట్రై చేయి, కుదిరితే ఒక సక్సెస్ అవుతావు, లేదనుకో కనీసం జాబ్ వస్తుంది, నువ్వు చదువుకుందానికని చెప్పాను. దాంతో అది ఆగాను. చాలామందిని వడపోసిన తర్వాత ఫైనల్గా పెద్ద పెద్ద వాళ్ళందరూ చివరికి ప్రభాస్ గారిని తీసుకోవటం. బాహుబలి ఈరోజు అంటే అలానే కాదు, దాని గురించే ఉంది. ఇప్పుడు ఎవరి ఇది అదృష్టం లైఫ్. సో తన్ని ఎక్కడో ఉంటే తను తీసుకొచ్చి అన్ని తీసి, అదే టైంలో ఇంకో పెద్ద హీరో కూడా ఇప్పుడు పెద్ద టాప్ హీరో సముద్ర, ఆయన్ని కూడా ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు అతను ఒక డైరెక్టరు అతనితో సినిమా అనుకొని పూజ చేసి తర్వాత మళ్ళీ కాదని ఆపేశాడు. నేను ఏది పెట్టైనా దిగలనా దిగాను అంటే నాకు వేరే వాళ్ళు చెప్పారు. అంటే సరే ఆ కుర్రాడు ఫోటోలు ఆయన తెలియకుండా హీరోయి కూడా తెప్పించి కథ అంతా అయినాక అందరం కూర్చొని 2 ఫొటోస్ పెట్టి ఎవరంటే ప్రభాస్కి ఏమన్నారు. సో అలా ప్రభాస్ ఇదైంది. అంటే ఇక్కడ వేరే ఏం లేదు, అతను చాలా ఇవాళ టాప్ హీరోనే. నేను అనేది ఇదేమి కాదు, ఎవరికి ఎవరి చేతులతో ఎటు రావాలో వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది, నాకు కృష్ణమాయ అంత ముందు కూడా, ఈశ్వరుకి ముందల నుంచి కూడా, అంటే తను రామ్ గోపాల్ వర్మ దగ్గర చేసినప్పుడు కానీ ప్రతి చిన్నది ఏదైనా చెప్తే కూడా నిమిషాల మీద అదేం సార్ చేసేస్తాను సార్ అని చేస్తాడు. అంటే ఆ డెడికేషను ఉన్నదాన్ని ఎంత దీంట్లో చేయాలి, ఎంతవరకు ఎఫెక్ట్ చేయాలి అనేది తనలో ఉన్న మెయిన్ పాయింట్. సో ఐ లైక్ హిమ్. అందుకని నేను బాగా, నువ్వు రా యాక్ట్ చేస్తున్నావు, అంత ముందు సినిమాలో ఏదో చేసేటప్పుడు ప్రేమించుకున్నావు రాక, ప్రేమంటే ఏదో రాక చేసినప్పుడు నువ్వు బాగా వేషాలు వేస్తున్నావు, వేషం వేయని చెప్పి వేషం వేయించాను. ఆ హీరోతో పాటు అందరు పెద్దవాళ్ళని పెట్టాలి ఫ్రెండ్స్గా, కానీ హీరో ఎలివేట్ అవ్వాలి కాబట్టి అంతా కొత్త వాళ్ళని అందరినీ సెలెక్ట్ చేసి తీసుకొచ్చి చాలామందిని తీసుకొచ్చి చేసాం. సో అది సరే, ఈశ్వర్ అయిపోయింది, పెద్ద టాప్ హీరో అయిపోయారు. మొన్న రిలీజ్ అయింది, మళ్ళీ రిలీజ్ అన్నారు. సరే సినిమాలు గ్యాప్ వచ్చినప్పుడు పెద్ద హీరోలు చేస్తారు. ఎనీహౌ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దెమ్. బట్ నేను ఎందుకు పర్టికులర్గా వచ్చా అంటే, కృష్ణమాయ ఫస్ట్ సినిమా రైల్వే స్టేషన్ చేసేటప్పుడు నాతో చెప్పాడు, నీకు ఎందుకయ్యా అన్నాను. కాదు అని, అంటే ఎక్కడో చోట ఏదో ఒకటి పట్టుకుంటాడు వస్తాడు. సినిమా కూడా చూశాడు ఆ అమ్మాయి అనుకుంటా హీరో, నేను చూశాను. అంటే చాలా మంచి క్యారెక్టర్ చేసింది. అందులో రాఘవేంద్ర సినిమాలో కూడా చేసినట్టుంది కదా, అక్కడి నుంచి వాళ్ళు ఇది క్యారెక్టర్. సో డెఫినెట్గా అంటే తను ఒక ఎక్కడెక్కడ ఉండే కోటి రామకృష్ణ గారు లేకపోతే దాసరి గారు, వాళ్ళు రోడ్డు మీద అంటే మాణిక్యాలు, మట్టిలో మాణిక్యాలు అంటారు, వాళ్ళు ఎవరు గుర్తు లేకపోయినా కూడా వాళ్ళందరినీ తీసుకొచ్చి మమ్మల్ని అందరినీ, లేకపోతే నేను ఎవరిని యాక్టర్ చేయడానికి నాకు ఏమి మహా సిగ్గు, అసలు కెమెరా ముందర రావడానికి భయపడేవాడిని. అలాంటి నన్ను తీసుకొచ్చా అంటే, అలానే కృష్ణకు కూడా అది ఒక అలవాటు. ఎవరెవరు ఉన్నారో రేర్గా ఎవరిని తీసుకొచ్చినా మన ఆఫీస్కి తీసుకొస్తాడు. సరే ఈ అమ్మాయి చేస్తుంది, వీళ్ళు చేస్తున్నాం అని, మంచిది నేను ఆల్ ద వెరీ బెస్ట్ అంట.
సో తన ప్రయత్నం ఇది. సావిత్రి, లక్ష్మీకృష్ణ ఫిలిమ్స్. ఆ సావిత్రి అనేది పూజకి కూడా వచ్చినప్పుడు లాస్ట్ టైం కూడా చెప్పాను నేను. పూజ ఇప్పుడు పెట్టావేంటి సినిమా అయిపోయినాకంటే, సరే ఖర్చు పెట్టాల్సింది సినిమా తెర మీద కనపడేదానికి. తర్వాత ఇప్పుడు అదంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు పబ్లిసిటీ చేయాలి కాబట్టి ఇప్పుడు ఉన్న డబ్బుని నేను పెట్టి చేస్తాను. ఇట్ ఈస్ అ వండర్ఫుల్, చాలా సెన్సిబుల్ అనిపించింది. ఎందుకంటే ఎప్పుడో స్టార్ట్ చేసి ఆ డబ్బు కూడా రేపు ఏదన్నా అవసరానికి ఆగిపోతే లేకుండా ఉండకూడదని కంప్లీట్ చేశారు. అంటే ప్రొడ్యూసరు ప్రతి పైసా ఎక్కడ ఖర్చు పెడుతున్నా, ఎందుకు ఖర్చు పెడుతున్నా, దేనికి ఖర్చు పెడుతున్నాను, ఏంటి అవసరమైతే బతిమలాడో బామాడో మాట్లాడుకో నేను ఇంతే ఇవ్వగలనని చెప్పి నాకు చెప్పాడు. నేను కూడా ఆ ఈశ్వర్ సినిమాకే మొదలు పెట్టాను. వర్కర్స్ కూడా అంతకుముందు ఇలా ఉండేవి కాదు. నేను చెప్పాను వాళ్ళు వచ్చి ఏ రోజు డబ్బు ఆ రోజు ఖర్చు పెడుతున్నారు, ఇలా కాదు, వీక్లీ ఒకసారి పేమెంట్ చేద్దామని అడ్వాన్స్ 50% ఇచ్చి వాళ్ళందరికీ ఎవ్రీ సాటర్డే ఇచ్చేవాడిని. సో దట్ వాళ్ళ ఇంటికి డబ్బులు తీసుకెళ్ళేదానికి ఒక లంసమ్గా అమౌంట్ ఉండేది, సేవింగ్స్ అవుతుంది. అలా తీసుకొచ్చాను. అలానే ప్రతిది కూడా దాంట్లో అదంతా చూశాడు తను. ప్రొడక్షన్లో కూడా మాట్లాడేటప్పుడు కానీ మనం ఏదైనా సరే మాట్లాడే, బాబు కమిషన్లో నాకు ఎవరైనా చీట్ చేస్తే నేను ఫీల్ అవుతాను, నేను మోసపోకూడదు, ఏదైనా ఉంటే నన్ను డైరెక్ట్గా అడగండి అన్నాను. ఆ ప్రొడక్షన్ బాయ్స్ కూడా చెప్పాను, ఇంతే ఇస్తాను, నేను సండేస్ చేయను, సండేస్ వద్దు అని చెప్పేశాను. ఎప్పుడైనా తప్పదైతే చేస్తాను నన్ను. అలా ఒప్పుకున్నారు. అలానే వాళ్ళకు కూడా మీకు ఏం కావాలి అన్న, మీరు ఏం కమిషన్లు ఎవరి దగ్గర తీసుకోకూడదు అన్నాను. లేదు సార్ అన్నాడు. ఏంటి మీకు ఏం ఖర్చు అంటే సాయంకాలం ఒక ఒక క్వార్టర్ తాగాలి అన్నారు. తర్వాత పాన్ పరాగ్ అన్నారు. సరే ఓకే డన్, అవి కూడా ఇచ్చేస్తాను నేను. ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొచ్చి తీసుకొని వెళ్ళిపోమని. అంటే పని చేసినప్పుడు వాళ్ళకి ఆ బాడీ పెయిన్స్ తగ్గేదానికి అడిగారు. అదే మనం తీసుకోకపోతే ఏదో రకంగా వాళ్ళు తీసుకుంటారు. దాని బదులు వాళ్ళు ధర్మంగా ఉండాలి, నేను ధర్మంగా ఉండాలి. సో అప్పుడు వాళ్ళకి కూడా చేసే పనిలో ఉంటుంది. అలానే పెట్టేటప్పుడు కూడా మీరు ఒక కూర ఎక్కువ పెట్టని వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవద్దు అని చెప్పారు. అలానే వాళ్ళు చేశారు. ఫుడ్ తిన్నాళ్ళు ప్రతి ఒక్కరు బాగుందన్నారు. సో అంటే మనం ఉన్న అట్మాస్ఫియర్ని మనం ధర్మంగా వెళ్తూ మనం కూడా మాట్లాడుకుంటే ఎవరైనా చేస్తారు. అంతేగాని అది బాగా వంట పెట్టించుకున్నాడు, అందుకనే అదేం చెప్తున్నాడు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇప్పుడు దాని గురించి మాట్లాడకూడదు, నేను సావిత్రి గురించే మాట్లాడాలి. సావిత్రి చాలా అంటే నాకు పాయింట్ చెప్పాడు, సరే చూపిస్తా అన్నాడు. డెఫినెట్గా ఎందుకంటే కృష్ణ ఆ సాంగ్స్ కూడా మొన్న విన్నాను, బాగున్నాయి. డెఫినెట్గా తనకి సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు అందరూ వస్తేనే ఇవాళ సినిమా చాలా గడ్డు పరిస్థితిలో ఉంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. ఆడియన్స్ థియేటర్కి రావట్లేదు. ఎందుకంటే ఫ్రీగా ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు. ఎందుకు రావాలనుకుంటున్నారు? అన్లెస్ కంటెంట్ బాగుండి మనం రిలీజ్ చేసే ట్రైలర్ ఆరు టీజర్ బాగుంటేనే వస్తారు, లేకపోతే రారు. ఎంత పెద్ద ఆర్టిస్టులు ఉన్నా, తోపులు ఉన్నా. పెద్ద ఆర్టిస్టులు ఉంటే మేబీ ఫ్యాన్స్ వస్తారు, ఒక 2 రోజులు 3 రోజులు సపోర్ట్ చేస్తారు, కానీ ఆ తర్వాత ఉండదు. సో ప్రతి పైసాని మనం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని ప్రతి కంటెంట్ కూడా చూసుకొని ప్రతిదీ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఇలాంటి వాళ్ళు అందరూ వస్తే మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు ఒక జనరేషన్ ఒక పెద్ద తుఫాను సునామీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలా స్టార్ట్గా చిన్నగా స్టార్ట్ అవుతుందో ఇండస్ట్రీకి ఇప్పుడు అలానే చిన్న సినిమాలు ప్రాణంగా వస్తున్నాయి. అలాంటివి రావాలి. నిన్నే ఒక ప్రొడక్షన్లో కూడా చూశాను, ఒక లేడీ గురించి ఇప్పుడే చెప్పాను, శైలజారెడ్డి గారని. సో అలాంటి వాళ్ళు అందరూ అంటే కృష్ణ అలా చాలామంది ఉంటారు, నాకు మేము కలిసి ఉంటే తెలిసేది. అలాంటి వాళ్ళు అందరూ వచ్చి ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది, మంచి సినిమాలు వస్తాయి, మంచి కంటెంట్ వస్తాయి. కొత్త వాళ్ళని తీసుకోండి. పాత రోజుల్లో ఒక ఆర్టిస్ట్ పెట్టాలంటే ప్రతి ఒక్కరు ఒక క్యారెక్టర్కి 3-3 రాసేవాళ్ళు, ఎవరని 1, 2, 3, ఇతను కాకపోతే ఇతను కాకపోతే ఇతను. సో ఇప్పుడు అది ఎంతమంది ఫాలో అవుతున్నారు? డైరెక్టర్ ఈ ఆర్టిస్ట్ కావాలంటే ఆ డైరెక్టర్ అంటే ఆయన నాకు పెద్ద సినిమా అయితే ఇంత రేట్ ఇవ్వమంటాడు, ఆయన కాకపోతే ఆల్టర్నేట్ ఇంకోటి ఉన్నారు. ఎంతోమంది ఉన్నారు ఆర్టిస్టులు, వాళ్ళని తీసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే ఆ కాస్ట్ ఇదవుద్ది, అన్నెసరీ వేస్ట్ కాకూడదు. ఇవాళ చాలా సినిమాలు వేస్ట్ అవుతున్నాయి సార్. ఎందుకంటే ఒక సీనా 2 సీన్ల రోజుకి, ఎందుకంటే పెద్ద సినిమాల్లో జరుగుతుంది, నేను కాదని అన్ను, అంటే క్వాలిటీ కావాలనే ఉద్దేశంతో. బట్ ఎంత కాస్ట్ మీద ఎఫెక్టివ్. ఇప్పుడు సూది తయారు చేసి 500 రూపాయలు అంటే ఎవడు కొంటాడు? సో దాన్ని మన కాస్ట్లో ఎఫెక్టివ్గా ఎలా ఇవ్వాలనేది. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ తనకి. ఎందుకంటే ఇవాళ నేను చెప్పాను, నువ్వు మొన్న అది ఓపెన్ చేసావు, ఇవాళ ఏంటంటే ఏం లేదు సార్ మన ఈశ్వర్ ఉంది అది, అంటే దీంట్లో కూడా నేను చెప్పాను, అదే ప్రభాస్ దగ్గర ఒక ట్వీట్ తీసుకో, నీకు ప్లస్ అడ్వాంటేజ్ అవుతుంది. అలానే హీరోయిన్ కానీ ఆ పాప చాలా వెరీ ఫేమస్. ఇలాంటి వాళ్ళని ఉపయోగించుకున్నాడు. అని తెలివి తక్కువ ఏం కాదు, డెఫినెట్గా. సరే అంటే సో అతను బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఉన్నట్లో ఏది ఎవరు బెనిఫిట్ ఉన్నారో వాళ్ళని వాడుకుంటూ చేసుకొని అందరికీ అనుకున్న పేమెంట్స్ అడిగితే నేను అందరికీ అమౌంట్ క్లియర్ చేశాను. వెరీ గుడ్, అలానే ఉండాలి, అప్పుడే వస్తారు ఎవరైనా. ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. మరొకసారి కంగ్రాచులేషన్ చెప్తూ, నేను ఎక్కువసేపు ఉండలేదు కాబట్టి నన్ను ఏమనుకోవద్దు, తప్పుగా అనుకోవద్దు. ప్రభాస్ గారితో పాటు యాక్ట్ చేసిన ఇప్పుడు అదిరే అభి ఏంటి తెస్తామో అప్పుడు మాకు మామూలుగా అభి అభిని పిలుచుకునే వాళ్ళం.
ఆయన బాగా హనుమంత్ గారు అదే మొగోడు క్యారెక్టర్ చేసాడు ఆయన. మధ్యలో ఉన్నది బాహుబలి అందరూ తెలుసు. ఆ చివరి ఉంది కృష్ణమాయ, నేనే డైరెక్టర్ని. అంటే ఎందుకంటే ఈ సినిమా ఆ రోజున మేము ఏంటంటే ఆ నేల మీద కూర్చొని భోజనం చేయడం, ప్రభాస్ గారితో సహా నేల మీద కూర్చొని తిన్నాం. వీళ్ళందరూ ఈగలు పడిపోతున్నాయి. ధూళిపేట సారాకాశ ఏరియా తప్పదు. ఎందుకంటే ఇంకా అక్కడ ఉన్న సిచ్యువేషను, అక్కడేం క్యారవాన్లు పెట్టడానికి సందులో బండ్లు కూడా వెళ్ళవు. అయినా అప్పుడు పెడతారా మీకు తెలియదు కొత్త హీరోలు అంటే. అలా కష్టపడి చేసిన సినిమా ఒక సక్సెస్ కొట్టాక అందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, ఆహా ఇది కదా సినిమా ఇండస్ట్రీ అంటే అశోక్ గారితో ఏంటంటే మాకు ఏమైనా అంటే ఏం వసతులు లేకపోయినా డబ్బులు కరెక్ట్గా ఉండేది అనమాట. దాంతో అందరం హ్యాపీగా చేయగలం. ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అలాగే ఇప్పుడు నా సావిత్రి సినిమా కూడా హిట్ అవ్వాలని మీ అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఇప్పుడు మన ఆదిరావి మాట్లాడతారండి, మన ఈశ్వర్ గురించి మాట్లాడతా, నా సినిమా గురించి మాట్లాడతారు. ఈశ్వర్ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 24 సంవత్సరాలు అయింది. ఆ పోస్టర్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది, నాస్టాల్జియా ఫీలింగ్ వస్తుంది. 24 ఇయర్స్ అయిపోయింది అప్పుడే అని. అంటే మా ఏజ్ కూడా బయటపడుతుందేమో దీనివల్ల. సో నిజంగా ఈశ్వర్ అనేది మాకు లైఫ్లో ఒక అదృష్టం అండి. ఆ సినిమా వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరికైనా మేము ఈశ్వర్లో ప్రభాస్ గారి ఫ్రెండ్గా చేసామంటే ఒక గ్రేట్గా చూస్తున్నారు మమ్మల్ని. ఓ ప్రభాస్తో పాటు ఎంట్రీ ఇచ్చారా మీరు, ప్రభాస్ గారి సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారా అని చెప్పేసి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు మాకు. అది చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ రిలీజ్ వచ్చి 4Kలో దీన్ని రిలీజ్ చేయడం అనేది నిజంగా అదృష్టం. అంటే పాతకాలంలో ఈ ఫెసిలిటీస్ లేకపోవచ్చు, బట్ ఇప్పుడు ఏంటంటే 24 ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, అప్పుడు చూడని వాళ్ళందరికీ ఇప్పుడు మళ్ళీ 4Kలో ఈ సినిమా చూపించడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. అండ్ మాకు ఈ అవకాశం ఇచ్చిన జయంత్ సి పరాంజీ గారికి, నన్ను ఇంట్రడ్యూస్ చేసిన జలదంకి సుధాకర్ గారికి, మా ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నలుగురం ఫ్రెండ్స్ బ్యాచ్లో నేను, హను గారు అండ్ కృష్ణమాయ గారు, మా పుట్రాంబాబు మధ్యలో ఆరోగ్యం బాగాలేక చనిపోయాడు. బట్ అదర్వైజ్ వాడు కూడా ఉంటే బాగుండేది ఈ సిచ్యువేషన్లో. మేము బాహుబలిలో ప్రభాస్ గారితో మాట్లాడినప్పుడు ఆయన గుర్తు చేశాడు మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారని చెప్పేసి. సో ప్రభాస్ గారు కూడా నెక్స్ట్ ఇయర్ 25 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఈశ్వర్ రిలీజ్ అయ్యి. సో అందరం కలిసి ఒక గెట్ టుగెదర్ పెట్టుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. దానికి కృష్ణమయ్య గారే మళ్ళీ సపోర్ట్ చేయాలి, మాట్లాడి అందరితో కోఆర్డినేట్ చేసుకోవాలి. అండ్ 24 సంవత్సరాలుగా ప్రభాస్ గారిని సూపర్ స్టార్ చేశారు. నన్ను టీవీలోను సినిమాల్లోనూ చూస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు నన్ను. అలాగే కృష్ణమయ్య గారిని కూడా ఓ డైరెక్టర్గా, మా హనుకోట్ల ఆయన ప్రొఫెసర్, ఇప్పుడు డీన్. సో ఒక కోఇన్సిడెన్స్ ఏంటంటే అండి, ఈశ్వర్ సినిమాలో నటించిన ఫ్రెండ్స్లో మేము ఇప్పుడు ఉన్న ముగ్గురం డైరెక్టర్స్ అయ్యాం. యాక్టర్స్గా స్టార్ట్ చేసి ముగ్గురం డైరెక్టర్స్ అయ్యాము. ఆయన రైల్వే స్టేషన్, ఇప్పుడు సావిత్రి. మా హనుకోట్ల డీల్ అని ఒక మూవీ చేశారు డైరెక్టర్గా, హీరోగా. అండ్ నేను చిరంజీవి అని రాజ్ తరుణ్తో ఒక సినిమా చేసి ఇప్పుడు కామాఖ్య అనే మూవీతో తొందరలో మీ ముందుకు డైరెక్టర్గా రాబోతున్నాను. సో ఇదంతా జరగడానికి కారణం ఈశ్వర్ సినిమా. అది జరిగింది కాబట్టి ఈరోజు మేమందరం ఇక్కడ మీ ముందు ఇంకా 24 సంవత్సరాల తర్వాత కూడా కనిపిస్తున్నాము. సో మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వర్ సినిమాకి అండ్ దేవుడికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇప్పుడు సావిత్రి సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే, నేను ఈ టైటిల్లో ఆ ఫాంట్ చూసి ఫస్ట్ నాకు అర్థం కాలేదు. సా తెలుగులో ఉంది, వి ఇంగ్లీష్లో ఉంది, 3 ఏమో ఆల్ఫాబెట్ న్యూమరికల్. ఈ మధ్య పాస్వర్డ్స్ అడుగుతున్నప్పుడు స్పెషల్ క్యారెక్టర్ ఇంగ్లీషు తెలుగు అన్ని పెట్టాలన్నట్టుగా దీనికి సా V3 అని పెట్టారు. సో అదేంటి అనేది నాకు తెలిసి సినిమా చూస్తే ఎందుకు చెప్పేస్తారా? చెప్పేసేయండి సార్, అది కూడా ముగ్గురు ఉంటారా ఏంటి? ఒక నిమిషం. సా అంటే సావిత్రి, వి అంటే విజయ్ కుమార్, 3 అంటే త్రివిక్రమ్ రాజు, ఈయనకి అప్లై చేశారనమాట. ఆ 3 పేర్లని తీసుకుని అలాగ ఒక డిఫరెంట్ స్టైల్లో సావిత్రి, హీరోయిన్ పేరు సావిత్రి, అందుకని అలా వెళ్ళామండి. అదే మెయిన్ క్యారెక్టర్ సావిత్రి. మన రాను ముంబైకి రాను మీకు ఐడియా ఉంటుంది, చాలా ఫేమస్ అయిపోయింది ఆవిడ. ఇప్పుడు బిజీ అయిపోయింది, వేరే ఇప్పుడు 2 సినిమాలు వేరే హీరోయిన్గా ఒప్పేసుకుంది. బిజీ అయిపోతారు, అందరూ పైకి రావాలి. అలాగే ఇంకొక సెకండ్ హీరోయిన్గా చేశారు. ఒకసారి నిలబడమ్మా, నువ్వు పొట్టిగా ఉన్నావు, ఎరగదీసేసింది యాక్టింగ్ అమ్మాయి కూడా. అంటే అందరూ ఇక సామ్రాట్ గారు అంటే ఆయన యాక్టింగ్ మనం చెప్పాల్సి, కానీ ఇందులో అసలు ఒక డిఫరెంట్ సామ్రాట్ గారిని చూస్తారు మీరు అంతే. ఆ డెమో పోన్ అంటే ఆయన ఇంకా అద్భుతంగా యాక్ట్ చేశాడు, అది వేరే విషయం. అంటే ఇంతకుముందు చూసిన సామ్రాట్ గారు వేరు, ఇప్పుడు ఈ సినిమాని చిక్కమేట ఉంటే నాకు తెలిసి సామ్రాట్ రాజు అందాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే క్యారెక్టర్ పేరు రాజు.
అసలు చాలా బ్యాక్ చేశారండి అందరూ. ఇప్పుడు సారీ అభి గారి మధ్యలో మాట్లాడి నేను తీసుకున్నా. ఇదిగోండి, మాట్లాడండి సార్, మళ్ళీ వెళ్ళిపోతారండి. మీకు అప్పుడు అలాగే అలవాటు డైలాగులని మా డైలాగులని దుబ్బేసేవారు మధ్యలో. మేమేమో కొత్త మాకు ఎంట్రీ ఫస్ట్ సినిమా, మేము ఎర్రిపప్పల్లాగా వచ్చి నిలబడే వాళ్ళం. పక్క నుంచి వచ్చేసి అవునా అప్పుడు ఏమైందంటే అని చెప్పేసి మా డైలాగ్ ఆయన చెప్పేవాడు. అదేంటి సార్ అంటే అలాగే రా సినిమాలో అలాగే ఉంటుంది అన్నారు. సో అప్పటి నుంచి ఇంకా అలవాటు కృష్ణమయ్య గారికి. మీరు ఇందులో క్యారెక్టర్ ఏమైనా చేశారు సార్ బై మిస్టేక్? వా అక్కడ పడ్డ దెబ్బ. ఓకే, అయితే వాళ్ళ డైలాగ్స్ అయితే చెప్పనిచ్చారుగా. అయితే మీకు కృష్ణమయ్య గారి గురించి ఇంకో విషయం చెప్పాలి, చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ ఎప్పుడో మేము పుట్టనప్పుడు వచ్చిన సినిమా శివ, అందులో దువ్వినే కోడి జుట్టు నవ్వినే ఏడ్చినట్టు అనే సాంగ్ బిట్ ఏదైతే ఉంటుందో అందులో ఆ దువ్వుకున్నది ఆయనే. సో అప్పటి నుంచి ఉన్నాడు ఆయన, ఇప్పటికీ మళ్ళీ అలాగే యంగ్గా కనిపిస్తూ మెయింటైన్ చేస్తున్నారు. సో మా కృష్ణమయ్య ఒక ఆర్టిస్ట్గా, ఒక ఆర్ట్ డైరెక్టర్గా, ఇప్పుడు డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా ఇలా అన్ని పాత్రలు పోషిస్తూ సినిమా ఇండస్ట్రీలో ఇంకా చాలా సంవత్సరాలు ఇలాగే సక్సెస్ఫుల్గా జరగాలని, మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సావిత్రి టీం అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ముందుగా సావిత్రి సినిమా బృందానికి అభినందనలు. ఇందులో యాక్టర్స్ అందరికీ ఒకవేళ ఇది ఫస్ట్ సినిమా అయితే, కొంతమంది ఆల్రెడీ రెండో సినిమా అయి ఉండొచ్చు, ఫస్ట్ సినిమా అయితే ఆ ఎక్స్పీరియన్స్ వేరు. ఎట్లాగైతే మాకు ఈశ్వర్ అనేది మా ఫస్ట్ సినిమానో అప్పుడు మేము ఎట్లా ఫీల్ అయ్యామో సినిమా వస్తున్నప్పుడు, సినిమా రిజల్ట్ ఎట్లా ఉంటుంది, సినిమా యాక్టింగ్ అంతా కొత్తగా, ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేయడము, ఇవన్నీ కూడా మాకు కొత్తగా ఉండేది. అలాంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళందరూ కూడా ఫేస్ చేస్తున్నందుకు వాళ్ళందరికీ అభినందనలు, ఆల్ ది బెస్ట్ చెప్తూ, నేను తెలుగు యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేశానండి. థియేటర్ ఆర్ట్స్లో భాగంగా ఒక 3 years నేను యాక్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత ఫస్ట్ సినిమా నాకు ఈశ్వర్. సో ఫస్ట్ సినిమా సక్సెస్ అయింది కాబట్టి ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఈశ్వర్లో యాక్ట్ చేసిన యాక్టర్గా మా గుర్తింపు ఉంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఫస్ట్ సినిమా సక్సెస్ అయితే ఉండే కిక్ కానీ, ఆ పేరు కానీ, అది కంటిన్యూషన్ ఆర్టిస్ట్గా వాళ్ళకి అవకాశాలు అలా వస్తాయి. బేసికల్గా నాకేంటంటే నేను థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చాను కాబట్టి ఈశ్వర్ తర్వాత నేను యాక్టింగ్ కొంత గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే ఆ తర్వాత మళ్ళీ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయాల్సి రావడం, నేను ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం లేదు. సో అట్లాగే ఫ్రెండ్స్ కానీ స్థిరపడతామేమో ఎందుకులే అనుకున్న దశలో నేను కొంచెం వెనకడుగు వేశాను. ఇదేలోపు అనుకోకుండా నాకు డైరెక్షన్ వైపు అవకాశం రావడంతో ఈటీవీలో కొద్ది రోజులు డైరెక్షన్ చేశాను. ఆ తర్వాత నేను ఏదైతే యూనివర్సిటీలో చదువుకున్నానో అదే యూనివర్సిటీలో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాయిన్ అయిపోయి వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఆ తర్వాత అదే యూనివర్సిటీకి వాళ్ళ నేను రిజిస్ట్రార్గా ఉన్నాను కాబట్టి నేను ఈ మధ్య కాలంలో కొంత యాక్టింగ్కు దూరంగా ఉన్నాను. బట్ థియేటర్లో మాత్రం నా యాక్టివిటీస్ నడుస్తూనే ఉన్నాయి. ఇవాళ తెలుగు నాటక రంగంలో అద్భుతమైన నాటకాలు దర్శకత్వం చేసిన దర్శకుడిగా నాకు ఒక మంచి పేరుంది. ఇది నా ఈ సినిమా గ్యాప్కి ఇంత అంటే మిగతా ఆర్టిస్ట్లో పోల్చుకుంటే నేను కాస్త వెనక ఉండడానికి గల కారణం. బట్ డైరెక్టర్గా నా ప్రస్థానం థియేటర్లో కొనసాగుతోంది. ఇక సినిమా విషయానికి వస్తే, ఈశ్వర్ సినిమా విషయానికి వస్తే మీకు అందరికీ తెలిసిందే. ఇందులో కృష్ణమయ్య గారు కానీ, అభి కానీ, నేను కానీ మేము ఫ్రెండ్గా చేశాము సినిమా. ఆ సినిమా ఎక్స్పీరియన్సెస్ అన్ని కూడా మా దగ్గర ఉన్నాయి. మళ్ళీ 13th రోజు సినిమా రిలీజ్ అవుతుంది 4Kలో కొత్తగా. అంటే మేము కూడా అదే ఉత్సాహంతో ఉన్నాము. ఇవాళ ప్రభాస్ గారి ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. ఆయన సినిమా వస్తే ఎప్పుడు చూద్దామని. అందులో ఈశ్వర్ సినిమాని మళ్ళీ రిలీజ్ అవుతుందంటే చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మేము కూడా ఒకరమండి. మళ్ళీ ఆ సినిమాని ప్రభాస్ గారి కోసం చూడడం ఒకటి, ప్లస్ మమ్మల్ని మేము మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత 4K ఎలా ఉందో చూసుకోవాలని ఉత్సాహంతో అయితే ఉన్నాం. 13th రోజు సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని అనుకుంటున్నాం. ఒకటైతే. రెండోది, ఇప్పుడు సావిత్రి విషయానికి వస్తే, కృష్ణమయ్య గారి గురించి మీకు అందరికి తెలుసు. ఇందాకే అశోక్ కుమార్ గారు మాట్లాడుతూ ఆయన అటు ఆర్ట్ డైరెక్టర్గా, యాక్టర్గా ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఏంటో చెప్పారు. సో మేము కూడా సినిమా చూస్తున్నప్పుడు మా అందరికంటే కూడా ఇప్పుడు కూడా అవి మాట్లాడుతున్నాడు, మధ్యలో మైక్ లాక్కున్నాడు, ఇలా చాలా యాక్టివ్గా ముందుండేవాడు. అప్పటికి మేము థియేటర్ చేసినప్పటికీ కూడా ఆయనకు సినిమా ఎక్స్పీరియన్స్ వేరు. ఆల్రెడీ ఆయన శివ దగ్గర నుంచి కావచ్చు, తర్వాత జేఎన్సీ పరంజయ్ గారి సినిమాలన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మాకు కానీ రిహార్సల్స్లో కానీ సీన్ ఏదైనా కానీ ఇంప్రూవైజ్ చేయమన్నప్పుడు కానీ కొంత యాక్టివ్గా ముందుండి చేసేవాడు. సో అదే ఆయనని డైరెక్షన్ వైపు ప్రోత్సహించి ఉంది. అందుకనే ఆయన అటు నటుడిగా, ఆర్ట్ డైరెక్టర్గా కూడా గతంలో ఒక రైల్వే స్టేషన్ అని ఒక ఫిలిం తీశాడు. ఈ సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మీ అందరికీ కనిపిస్తోంది. సో తన గురించి మనందరికీ తెలుసు.
ఆయన ఎంత యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడో, కాబట్టి ఈ సినిమా విషయంలో కూడా అంతే కృషి చేసి ఉంటాడని నేను బలంగా నమ్ముతున్నాను. త్వరలో ఈ సినిమా కూడా థియేటర్లో రిలీజ్ అయితే చూడాలనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రొడ్యూసింగ్ కూడా వాళ్ళే, కాబట్టి కృష్ణమయ్య గారికి ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ, మిగతా ఆర్టిస్టులందరికీ కూడా ఈ సినిమా ఫస్ట్ సినిమా ఒక 20-25 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమాలా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మళ్ళీ కలుస్తామన్నా కానీ ఇంత తొందరగా కలుస్తాం అనుకోలేదు. బట్ ఇట్స్ అ వెరీ నైస్ ఒకేషన్ బికాస్ నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ లవ్డ్ హీరోస్ ఇస్ ప్రభాస్. అండ్ ఈశ్వర్ మూవీ 13th రోజు రిలీజ్గా అవ్వబోతుంది. అండ్ తప్పకుండా మనందరం వెళ్ళాలి సార్ దానికి. టీం మొత్తం వెళ్ళాలి కలిసి. మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవాల్సిందే, ఫస్ట్ డే ఫస్ట్ షో లాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిందే. పేపర్స్ రెడీ చేసుకోండి. యా, సో ఇట్స్ రియల్ ఆనర్ మా మూవీ సావిత్రి ఈ రిలీజ్ తో కంబైన్ అవుతున్నందుకు. అండ్ ఆల్సో ఈ సినిమా సావిత్రి గురించి చెప్పాలంటే, సో ఫస్ట్ ప్రెస్ మీట్ నుంచి ఈ ప్రెస్ మీట్ వరకు ఎవరైతే మూవీని చూసారో ఎడిటింగ్ పరంగా కానీ, డబ్బింగ్ పరంగా కానీ, కలరింగ్ పరంగా కానీ అందరూ వాళ్ళ ఒపీనియన్స్ చాలా పాజిటివ్గా ఇస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ పాజిటివ్ ఆఫ్ ద మూవీ, ఆల్ ఫింగర్స్ క్రాస్డ్. అండ్ హార్డ్ వర్క్ చేస్తే కృష్ణమయ్య గారు అన్నట్టు హార్డ్ వర్క్ చేస్తే ఎక్కడికి వెళ్ళదు ఆ ఫోకస్, ఆ డెడికేషన్. ఇట్ ఆల్ హ్యాపన్స్ ఇన్ ద హెడ్. అండ్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ అదే చేశారు త్రూఅవుట్ ద షూట్, త్రూఅవుట్ ద జర్నీ ఆఫ్ సావిత్రి. సో నాకు కొంచెం నర్వస్గా ఉంది బికాజ్ నా లైఫ్లో HIT అనేది మిస్ అయింది ఇప్పటివరకు సిన్స్ ద బిగినింగ్. మేబీ ఆ నర్వస్నెస్తోనే ఉన్నానేమో, ఇప్పుడు వస్తుందేమో అని. సో యా, ఆల్ ఫింగర్స్ క్రాస్డ్ అండ్ విషెస్ ఆల్ లక్. అండ్ తప్పకుండా మళ్ళీ త్వరలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న ప్రెస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ హోప్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ కృష్ణమయ్య గారికి ఈశ్వర్ మూవీతో కంబైన్ అయ్యి ఒక మంచి ఒకేషన్లో రావడం సో హ్యాపీ. అండ్ సావిత్రి మూవీకి వస్తే ఐఎమ్ సో ఎక్సైటెడ్. అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. మేము అనుకున్న దానికన్నా ఇట్స్ లైక్ పాజిటివ్ వైబ్స్ రావడం, డబ్బింగ్ దగ్గర కానీ, ఎడిటింగ్ దగ్గర కానీ. ఐఎమ్ సో హ్యాపీ. ఫస్ట్ మూవీనే ఒక మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వీ ఆల్ నీడ్ యువర్ సపోర్ట్. అండ్ మీ లవ్, మీ సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ టు అభి సార్ అండ్ హను సార్ ఫర్ కమింగ్. ఇట్స్ సో ప్లెజర్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. సంజయ్ గారు ఆవిడ మాటలోనే మన సినిమాలో మంచి క్యారెక్టర్, ఏం క్యారెక్టర్ చెప్పకూడదు, బట్ చాలా అద్భుతంగా, అంటే ఎంత డెడికేషన్, డబ్బింగ్లో కూడా మమ్మల్ని చంపింది. ఆవు లేదు ఈ లేదు అనుకుంటా బాగా చేశారండి, బాగా చెప్పారు, బాగా యాక్ట్ చేశారు. ఒక్కసారి క్యారెక్టర్ అంటే నేను తనున్న సీన్లో నేను లేను, నేనున్న సీన్లో తను లేను. బట్ డబ్బింగ్లో చూసేటప్పుడు అంటే ఇప్పుడు ద రెస్పెక్ట్ వీ హ్యావ్ టువర్డ్స్ థియేటర్ ఆర్టిస్ట్ అనేది మన అందరికి తెలుసు. సో ఆ థియేటర్కల్ ఆర్టిస్ట్ లాగా తను చాలా బాగా చేసింది. అండ్ ఎవ్రీవన్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. తిను కూడా కొత్త అని అసలు ఎక్కడ కనిపిస్తలేదు, ఇన్వాల్వ్ అయిపోయే క్యారెక్టర్లో. అండ్ ఒక మేబీ యూ హ్యావ్ నాట్ డన్ ద థియేటర్ యాక్ట్ ఎప్పుడు ఆన్ ద థియేటర్, బట్ యా, యూ ఆర్ వెరీ క్లోజ్ టు ఇట్. సో అద్భుతంగా చేశారు మేడం. నమస్కారం, నా పేరు శ్రావణ సంధ్య. ఇండస్ట్రీకి వచ్చి దగ్గర 25 సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంకా క్యారెక్టర్స్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. నేను సావిత్రి మూవీ గురించి కంటే కూడా ముఖ్యంగా రైల్వే స్టేషన్ మూవీ గురించే మాట్లాడాలి. 2012లో నాకు అప్పటికి గమ్యం, హీరో, కొన్ని సినిమాలు అయిపోయినా ఒక క్యారెక్టర్ పర్టికులర్గా కృష్ణమయ్య గారు పిలిచి 10 డేసే ఉంటుందండి మా షూటింగ్, మొత్తం ఓవరాల్ షూటింగ్. అందులో మీకు 8 డేస్ వర్క్ వస్తుందని చెప్పి 2 డేస్ వర్క్షాప్ చేయించారు మా చేత. సార్ మాకు వచ్చు సార్, మేము నేర్చుకున్నాం సార్, మేము చేస్తాం సార్ అంటే, కాదండి మాకు చిన్న బడ్జెట్, కొద్దిగా మాకు సపోర్ట్ చేయండి, ప్రొడ్యూసర్స్కి సపోర్ట్ చేసి సీన్స్ మనం బిఫోర్గా ప్రాక్టీస్ చేస్తే చాలా ఫాస్ట్గా అయిపోతుంది అన్న. ఇందాక సార్ అన్నారు కదా రీల్తో చేసాం మేమని. నేను రీల్తో వర్క్ చేశాను, డిజిటల్లో వర్క్ చేశాను.
కృష్ణమాయ గారితో మాత్రం చాలా విచిత్రంగా వర్క్ చేసాం. ఎందుకు అంటే 3 days 2 days మాకు వర్క్షాప్ చేసిన విషయం పక్కన పెడితే ఓవరాల్ మూవీ 8 daysలో ఫినిష్ చేసుకున్నాం మేము రామోజీ ఫిలిం సిటీలో. అందులో ఒక ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్ అండి. బేసిక్గా నాకు చాలా క్యారెక్టర్స్ ఇష్టం, కానీ ఎస్పెషల్గా నాకు ఆ క్యారెక్టర్స్ ఎందుకో చాలా ఇష్టం. చాలామంది ఇష్టపడరు ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్స్ అంటే, నాకు ఎందుకో స్పెషల్గా క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. గౌరవం కూడా, ఆ క్యారెక్టర్స్ మీద గౌరవం, ఆ మనుషుల మీద గౌరవం తెలియదు, కానీ నాకు ఆ క్యారెక్టర్స్ అంటే చాలా లవ్. అలాంటిది నాకు ఆ క్యారెక్టర్ రావడం, నాకు అవకాశం రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి 2 days వర్క్షాప్కి వెళ్ళాము, షూట్కి వెళ్ళామండి. కెమెరా పెడుతున్నారు, మేము వర్క్షాప్లో చేస్తున్నట్టుగానే షార్ట్ చేస్తున్నాం. టేక్ ఓకేనా? మేము చేయలేదండి, చేసేసారండి. అంటే మాకు తెలియదు, మేము యాక్ట్ చేసింది కూడా మాకు తెలియకుండా మా చేత వర్క్ చేయించుకొని వర్క్ ఫినిష్ చేసుకున్నారు. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆయన అంత డెడికేషన్తో మళ్ళీ 10 years తర్వాత, మోర్ దెన్ 14 years తర్వాత మళ్ళీ సినిమాకి విత్ ప్రొడ్యూసర్గా రాగలిగారు. సావిత్రి మూవీ డబ్బింగ్ చెప్పేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఐ డోంట్ నో యువర్ నేమ్, సారీ, లిఖిత. తను డబ్బింగ్ చెప్పేటప్పుడు నేను అక్కడే ఉన్నాను, చాలా కష్టపడి డబ్బింగ్ చెప్పారు. సార్ క్యారెక్టర్ మరి బయటికి రిలీజ్ చేయలేదు, సార్ బాగా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇందులో మళ్ళీ నేను చెప్పే విషయం ఏంటంటే, ఈ సినిమాకు కూడా నన్ను మళ్ళీ ప్రాస్టిట్యూట్గానే పిలిచారు. ఆయన ఇందాక నా క్యారెక్టర్ అనౌన్స్ చేయలేదు కదా, మళ్ళీ అదే క్యారెక్టర్ పిలిచారు. సార్ 12 సంవత్సరాలు 14 సంవత్సరాల తర్వాత అదే సంధ్య నువ్వు బాగా చేస్తావమ్మా, మేము వేరే ఆర్టిస్ట్ని కూడా ఈ క్యారెక్టర్కి ఊహించుకోలేకపోతున్నామని నన్ను గుర్తించి మళ్ళీ నాకు అదే క్యారెక్టర్ ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే బికాస్ నాకు ఆ క్యారెక్టర్ అంటే ఇష్టం. ఎస్పెషల్గా క్యారెక్టర్స్ అంటే ఎందుకు ఇష్టమో నిజంగా చెప్పలేను. నాకు ఇంకా వచ్చినప్పుడు నా క్యారెక్టర్స్ చేస్తాను. ఇప్పుడు ఒక దగ్గర ఒక 5 సినిమాల్లో చేస్తుంటాను ఆ క్యారెక్టర్స్ని. రైల్వే స్టేషన్ నాకు చాలా మంచి పేరు తెచ్చింది ఆ క్యారెక్టర్ విషయంలో. ఈ సినిమా కూడా సావిత్రి నేను చేసింది 3 సీన్లైనా నేను చేస్తున్నప్పుడు డబ్బింగ్ చెప్తున్నప్పుడు నాకే అనిపించింది, అరే ఈవిడ ఇంత ఫీల్ అవుతుందా, ఈ క్యారెక్టర్ ఇలా ఉందా, ఇలా చేశానా అని నాకే అనిపించింది. అంత బాగా వచ్చినాయి 3 scenes కూడా. మీరందరూ సినిమాని ఆదరిస్తూ, సినిమాతో పాటు మేము అందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరినీ బ్లెస్ చేస్తూ సినిమా హిట్ అవ్వాలి, కృష్ణమాయ గారు ఇలాగే ఇంకా ఇంకా సినిమాలు చేస్తూ ఓన్గా ప్రొడ్యూస్ చేసి ఇంతమంది ఆర్టిస్టులని కొత్త ఆర్టిస్టులకి ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సారీ వేరే షూట్కి వెళ్ళాలి, అందుకే హడావుడిగా. ప్రెస్ వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా పేరు హారిక రవి. ముందుగా నేను ఈశ్వర్ మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈశ్వర్ మూవీ ప్రభాస్ గారి ఫస్ట్ ఫిలిం. సో 24 years తర్వాత ఈశ్వర్ మూవీ మళ్ళీ రిలీజ్ అవుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎప్పుడెప్పుడు మా డైరెక్టర్ గారిని బిగ్ స్క్రీన్ మీద ఈశ్వర్ మూవీలో చూడాలని వెయిట్ చేస్తున్నాను నేను. సో ఆ మూవీని నేను థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయలేకపోయాను, ఎందుకంటే అప్పటికి ఇంకా నేను పుట్టలేదు కాబట్టి. సో ఫైనల్గా మళ్ళీ రిలీజ్ అవ్వడం 4Kలో చాలా హ్యాపీగా ఉంది. అదిరే అబ్బి గారిని అందరినీ థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి ఆ మూవీ అని చెప్పి నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ లేటర్ కమింగ్ టు సావిత్రి మూవీ నాకు చాలా 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 స్పెషల్. సో ముందుగా నన్ను ఈ క్యారెక్టర్కి, రాణి అనే క్యారెక్టర్ని నమ్మి నేను చేయగలుగుతాను అని చెప్పి నాకు అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ హీరో గారు అయితే ప్రాణం పెట్టి చేశారు. సో మొన్న నేను డబ్బింగ్కి వెళ్ళినప్పుడు చూస్తే లిటరల్గా నాకు అసలు సార్ యాక్టింగ్ గురించి నేను చెప్పలేకపోతున్నాను, చాలా బాగా చేశారు. అండ్ సార్ మీ యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ కమింగ్ టు లిఖిత గారు అండ్ డెమోన్ పవన్ గారు చాలా చాలా బాగా చేశారు. అండ్ నేను ఈ మూవీలో ఎలా చేశాను నేనైతే చెప్పలేకపోతున్నాను, నేను బెస్ట్ ఇచ్చానని అనుకుంటున్నాను. నేను ఎలా యాక్ట్ చేశానని డైరెక్టర్ గారే చెప్పాలి. సో ఈ మూవీ అందరం చాలా కష్టమైన ఇష్టపడి చాలా మంచిగా చేసాం, అందరం చాలా హార్డ్ వర్క్ చేసి మంచిగా చేసాము. సో మీరందరూ మీడియా వాళ్ళు అండ్ అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేసి హిట్ చేయాలి, అందరికీ మంచి పేరు రావాలి అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పేరు అనౌన్స్ చేయనా? వద్దు పేరు కూడా చెప్పలేం సార్, ఈయన పేరు కూడా చెప్పలేం, క్యారెక్టర్ పేరు థియేటర్ చూద్దాం మీరు. హలో అందరికీ, నేను అంశ్ శుక్లా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ సార్కి ఇంకా అందరికీ చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను ఈ ఛాన్స్ ఇవ్వడానికి, ఇంత మంచి మూవీలా ఇంత మంచి క్యారెక్టర్ ఇవ్వడానికి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ సార్ అండ్ ఎవ్రీవన్ హ్యాస్ డన్ అ వెరీ ఇంక్రెడిబుల్ జాబ్. అందరూ వాళ్ళు 100% ఇచ్చారు ఈ మూవీని హిట్ చేయడానికి. అంటే ఐ హ్యావ్ నో వర్డ్స్, కానీ ఇలాంటి కాస్ట్ క్రూతో వర్క్ చేయడానికి ఇది ఒక సచ్ అ ప్లెజర్. అంతే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. కృష్ణమాయ గారు థ్యాంక్ యూ. 6 నెలలు చచ్చిపోయే క్యారెక్టర్ ఇచ్చారు, తర్వాత కూడా చంపేశాను, నన్ను చూపించలేదు ఎక్కడ.
హీరోయిన్కి పెళ్లి చేసాం, కాకపోతే ఆ పెళ్ళిలో నేను ఉండను అనుకుంటా, నాకు కూడా తెలీదు. థ్యాంక్ యూ. ఫస్ట్ నన్ను నమ్మలేదు నేను మంచిగా చేస్తానని. ఆడిషన్ తీసుకొని కృష్ణానగర్, కృష్ణాకాంత్ పార్క్. మేము ఆఫీస్ తీసుకోలేదమ్మా, మేము ఉండేది ఫిలిం సిటీ, మీరు అక్కడ వరకు రాలేరు, కష్టం అవుతుంది, మేమే వస్తున్నాం, మీరు ఎక్కడ కలుస్తారు? ఓకే సార్, నో ప్రాబ్లం, నేను కలుస్తాను. ఎక్కడ కలవాలి చెప్పండి సార్, లొకేషన్ పెట్టండి అంటే, ఎక్కడ వద్దమ్మా మీ ఇంటి లొకేషన్ పెట్టండి, అక్కడికి వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటాం అంటే, ఎటు తీసుకెళ్ళిపోతున్నారు వీళ్ళు నాకు అర్థం కదా, కిడ్నాప్ కానీ చేయరు కదా, ఎందుకు వచ్చిన గొడవ, అనవసరంగా కారు ఎక్కేసాం ఏంటనుకున్నాను నేను. లేక కృష్ణాకాంత్ పార్క్ ఓకేనా, జనాలు ఉంటారండి. కృష్ణాకాంత్ పార్క్లో కొంతమంది ఉంటారు సార్, కెమెరా పెట్టి 100 మంది ఉంటారు, చేయమంటే చేయాలి కదా, తప్పదు, ప్రొఫెషన్, నేను మీకు తెలియాలి కదా నేను కూడా చేయగలను అని చేస్తానని చెప్పాను. ఆడిషన్ తీసుకొని పర్లేదు మంచి ఆర్టిస్ట్ దొరికింది నాకు, మీరు ఇంత చేస్తారు అనుకోలేదని వెళ్ళిపోయారు. ఆయన ఎలా వేరుకున్నారంటే, ఒక మంచి పొలానికి వెళ్ళి అక్కడ ఒక పొలంలో రత్నాలు అవి దొరుకుతాయి అంటారు కదా, ఆనిమచ్చలు, అలా 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 ఏరుకొని వచ్చారు ప్రతి ఆర్టిస్ట్ని. ఆఫీస్ పెట్టి ఆడిషన్స్ తీసుకొని అలా కాదు. కృష్ణమాయ గారికి థ్యాంక్ యూ, నన్ను నమ్మి మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు, నేను న్యాయం చేశానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రిలీజ్ అవుతుంది, దాని సందర్భంగా మన సావిత్రి నేను డైరెక్షన్ చేసిన సినిమా గురించి కూడా మాట్లాడదామని ప్రెస్ మీట్ పెట్టాం. ఇప్పుడు ఈ ఈశ్వర్ గురించి